వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం. हाथ और सांबर అదే అదే ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు, యువగళం సృష్టికర్త, మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని ఎవరైతే 3500 కిలోమీటర్లుగా పైగా పాదయాత్ర చేసి వైసీపీ నాయకుల గుండెల్లో దడదడలాడించినటువంటి యువ నాయకుడు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు నగరంలో నుండి 52వ డివిజన్లో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రియాజ్ గారి నేతృత్వంలో కార్యాలయం ప్రారంభించుకోవడం, ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు కావడం అదృష్టంగా భావించి ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు, నాయకులు, అధ్యక్షులుగా ఉన్నటువంటి బాబులు కానీ, నగర మైనార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సోదరుడు ఇక్బాల్ కానీ, రియాజ్ గారు కానీ, లియాఖత్ కానీ, చోటు కానీ తదితర మిత్రులందరూ కలిసి బ్రహ్మాండంగా లోకేష్ గారి పుట్టినరోజు జరుపుకోవడం, కేక్ కట్ చేసిన తర్వాత 100 మందికి అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు సయ్యద్ ఇక్బాల్, నెల్లూరు నగర మైనార్టీ అధ్యక్షుడిని. ఈరోజు 52వ డివిజన్ రంగనాయకులపేటలో ఏదైతే జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, యువగళం సృష్టికర్త, ఏదైతే యువకులు స్ఫూర్తి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్ని శుభ సందర్భంగా ఈరోజు 52వ డివిజన్లో కొత్తగా ఏర్పాటు చేసిన రియాజ్ భాయ్ ఆఫీసు, ఇన్ఛార్జ్ ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా 300 మందికి అన్నదాన కార్యక్రమం ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులు, సోదరులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి మా యువ నాయకులు, మా యువతకి ఆదర్శం, ఏదైతే రాబోయే రోజుల్లో మంచి పదవి ఆశించాలని చెప్పేసి, మా అందరికీ స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి లోకేష్ బాబు గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 52వ డివిజన్లో మన టీడీపీ కార్యాలయం ఓపెనింగు మరియు అదే రోజు మన లోకేష్ గారి బర్త్డే రావడం చాలా గర్వకారణంగా ఉంది. అలాగే బర్త్డే కారణంగా కొంతమందికి పేదలకి అన్నదాన కార్యక్రమం మరియు మాతో సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరున ధన్యవాదాలు. ఈరోజు మన లోకేష్ గారి సైన్యం ఇక్కడే ఉంది, ఎక్కడో లేదండి, ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచి ప్రతి ఏరియాలో కూడా లోకేష్ గారి సైన్యం ఉందని చెప్పడానికి 52వ డివిజన్ నుంచి మేము గర్వంగా చెప్తున్నాం. ఏ విషయంలో అయినా సరే
పార్టీకి తోడుగానే ఉంటాం, ఎప్పటికీ తోడుగా ఉంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. నారా లోకేష్ గారి పుట్టినరోజు ఒక పండగ వాతావరణం మా 52వ డివిజన్లో కనిపిస్తుంది. ఉదయం మన వార్డు ఆఫీసులో కేక్ కట్ చేశాము. అదేవిధంగా ఈరోజు ఇన్ఛార్జ్ గారి ఆఫీసు ప్రారంభము, అన్నదాన కార్యక్రమము. ఈరోజు మా 52వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నూతన ఉత్సాహంతో లోకేష్ పుట్టినరోజును జరుపుకోవటం మాకెంతో ఆనందదాయకం.